ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 2 వారాలు దాటిపోయినా కూడా ఇప్పటికి కూడా ఇరాన్ ఇంకా ఏమాత్రం లొంగిపోతున్న పరిస్థితి లేదు. అయితే యుద్ధం మొదలైన స్టార్టింగ్ డేస్‌లో ఇది కేవలం 4, 5 రోజుల్లో కంప్లీట్ అయిపోతుందని ట్రంప్ చెప్పాడు. చాలామంది అదే అనుకున్నారు. అయితే ఇప్పటికి కూడా ఇరాన్ గట్టిగా ఎదురు తిరగడానికి, గట్టిగా ధీటుగా యూఎస్ స్థావరాల మీద, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూఎస్ స్థావరాల మీద గట్టిగా ఢీకొనడానికి, ఇప్పటికి కూడా బేరసారానికి యూఎస్ రావడానికి, అంటే సరైన ఎగ్జిట్ స్ట్రాటజీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి రావడానికి ప్రధానంగా ఇరాన్‌కి ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఒకటి ఉంది. ప్రధానంగా 5 పాయింట్లు ఇందులో ఉన్నాయి. అంటే ఇరాను ఇంత యుఎస్ డ్రోన్లతోటి దాడులు చేస్తున్నా కూడా తల ఒగ్గకపోవడానికి ప్రధానంగా 5 పాయింట్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనకి మొదటి పాయింట్ చూస్తే పర్వతాలు, ఎడార్ల ద్వారా ఇరాన్కి ఒక ప్రొటెక్షన్ కనిపిస్తుంది. అంటే స్ట్రాటజీగా ఒక డెప్త్ వాళ్ళకి కనిపిస్తుంది. అంటే చుట్టూరా జాగ్రోస్ కావచ్చు, అదేవిధంగా అల్బోర్జ్ పర్వత శ్రేణులు కావచ్చు, ఇవన్నీ ఇరాన్ చుట్టూరా ఉన్నాయి. దీంతోపాటు ఒకవైపేమో సముద్రం 30% సముద్రంతో ప్రొటెక్షన్ కనిపిస్తూ ఉంటే, మిగిలిన ఒక 70% ఎడార్లు, అదేవిధంగా పర్వత శ్రేణులతో ఒక ప్రొటెక్షన్ వాళ్ళకి కనిపిస్తుంది. అంటే లోపలికి, అంటే గ్రౌండ్ నుంచి లోపలికి రావడానికి చాలా కష్టమైన పరిస్థితులు. యుఎస్ ఫోర్సెస్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ ఫోర్సెస్ కావచ్చు, గ్రౌండ్ నుంచి రావడానికి చాలా కష్టమైన పరిస్థితి. ఇక రెండోది మనం చూస్తే భూగర్భ సదుపాయాలు, అంటే క్షిపణులు కావచ్చు, లేకపోతే అదేవిధంగా కమాండ్ సదుపాయాలు అవన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఇరాన్ నిర్మించుకుంది. అంటే ఏ దేశము లేని విధంగా ఇరాన్ ఒక ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ సిస్టమ్ని చాలా బలంగా నిర్మించుకున్న పరిస్థితి. దీంతోపాటు ఒకటే ఏరియాలో కాకుండా, అంటే అండర్ గ్రౌండ్లో ఈ వెపన్స్ ఇవన్నీ కూడా దాచింది. అయితే లేటెస్ట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అండర్ గ్రౌండ్లో వాళ్ళ వెపన్స్, మిసైల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా రిలీజ్ చేశారు. అది నిజమా అబద్ధమా అనేది ఫ్యాక్ట్ చెక్లో మనకి లభ్యం అవ్వలేదు. కానీ అయితే నిజంగా ఉన్న పరిస్థితి, అంటే వాళ్ళకి ఆ సామర్థ్యము మొదటి నుంచి కూడా అందరికీ అనుమానము. అండర్ గ్రౌండ్ మీదలో చాలా వీళ్ళు క్షిపణులు, అదేవిధంగా డ్రోన్లు, మిసైల్స్ ఇవన్నీ కూడా దాచారు అనేది చాలామంది అనుమానం ఉంది. ఇవి కూడా ఒకటే ఏరియాలో కాకుండా డిఫరెంట్ ఏరియాల్లో అండర్ గ్రౌండ్లో వాళ్ళు దాచారు. అంటే అండర్ గ్రౌండ్ని కొట్టే పరిస్థితి ఉన్నా కూడా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేయడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు అంచనాలు లేవు. మూడోది క్షిపణులు, అదేవిధంగా డ్రోన్లు. ఇక్కడ రెగ్యులర్గా కన్వెన్షనల్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇరాన్కి లేదు. అయితే బాలిస్టిక్ మిసైల్స్, అదేవిధంగా క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్, ఫాస్ట్ బోట్స్, ఇవన్నీ మైన్స్. అంటే మైన్స్ అంటే సీ మైన్స్. హర్మోజ్ జలసంధి దగ్గర మైన్స్ పెట్టారు. ఇప్పుడు హర్మోజ్ దగ్గర కూడా అదే సమస్య ఏర్పడుతుంది. మైన్స్, సీ మైన్స్ ఏమున్నాయి అనేది. ఇటువంటి రెగ్యులర్ కన్వెన్షనల్ సిస్టమ్స్ కాకుండా వీళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇరాన్ వాడుతోంది. అంటే అసిమెట్రిక్ టూల్స్ పైన ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ చూస్తే హర్మోజ్ జలసంధి అనేది గ్లోబల్ ఎకనామిక్ లివరేజ్ వీళ్ళకి వస్తుంది. ఏంటంటే హర్మోజ్ జలసంధి. ఎందుకంటే హర్మోజ్ జలసంధి దగ్గర వీళ్ళు మొత్తం అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిన పరిస్థితి. ఆ జలసంధి ద్వారా యుఎస్ కావచ్చు, లేకపోతే యూరప్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, వీళ్ళ అల్లైస్, అంటే వీళ్ళ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైనా నౌకలు హర్మోజ్ జలసంధి ద్వారా వస్తే వాటిని పేల్చేస్తామని ఆల్రెడీ ఇరాన్ హెచ్చరిక చేసింది. అటువైపు వస్తున్న నౌకల మీద ఆల్రెడీ దాడులు కూడా చేసింది. ఆ కిందే అటువైపు వస్తున్న వాటిని ఫాస్ట్ బోట్ల ద్వారా, లేకపోతే మిసైల్ ద్వారా, సీ మైన్స్ ద్వారా, అంటే మందుబాతరులు బయట పెడుతుంటారు. అయితే సీ మైన్స్ ద్వారా సీ లోపల పెట్టే ఈ డ్రోన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అనేది కూడా చెబుతున్నారు. అంటే సీ మైన్స్ ద్వారా దాడులు చేస్తే చాలా తీవ్ర స్థాయిలో నౌకలు కూడా పేలిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ కూడా వ్యవస్థలు డిఫరెంట్గా వీళ్ళు రెగ్యులర్ ఇతర దేశాలు ఏ విధంగా భద్రతా వ్యవస్థను పెడుతున్నాయో అలా కాకుండా వీళ్ళు డిఫరెంట్ పద్ధతుల్లో ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. ఇక ఫిఫ్త్ విషయం చూస్తే ప్రాక్సీ నెట్వర్క్ అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇందులో వీళ్ళకు ఉన్నవి రెగ్యులర్ మిలిటరీ లాగా కాకుండా, మిలిటరీ వీళ్ళకు ఉంది, మిలిటరీ చాలా తక్కువగా ఉంది. వీళ్ళు ఎక్కువగా ఆధారపడేది మిలిటరీ మీద తక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అయితే ఐఆర్జీసీ, అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్, ఐఆర్జీసీ ఏదైతే ఉందో ఇరాన్లో, ఆ ఐఆర్జీసీనే ఎక్కువగా ఇక్కడ నియంత్రిస్తూ ఉంటుంది.
అంటే యాక్చువల్గా ఈ ఇంటర్నల్గా పబ్లిక్ దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది, అంటే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ఖమేనీకి వ్యతిరేకంగా వస్తుందని యుఎస్ అంచనా వేసింది. అయితే వాటిలన్నింటినీ కూడా సర్ప్రైజ్ చేయడానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేవాళ్ళు బాగా తోడ్పడ్డారని మనం చెప్పాలి. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా, అంటే యుఎస్కి మద్దతుగా రాకుండా వీళ్ళు ఐఆర్జీసీ బాగా దాన్ని కంట్రోల్ చేయగలిగింది. దీంతోపాటు ప్రాక్సీ వార్స్ అంటే హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, హమాస్ కావచ్చు. హమాస్ కొంతవరకు గాజాలో కొంత సైలెంట్గానే ఉంది. అయితే హిజ్బుల్లా, హౌతీస్ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ ప్రాక్సీ నెట్వర్క్ అనేది వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్గా ఉందని మనకి చెప్పచ్చు. దీంతోపాటు ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ప్రెషర్ని హ్యాండిల్ చేసే విధానం కూడా వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది. డిఫరెంట్ లేయర్స్ అన్నీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కేవలం ఇరాన్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో డిఫరెంట్ ఇరాక్లో మిలిషియా కూడా ఉంది. అయితే ఇతర చుట్టుపక్కల తమకి సన్నిహితంగా ఉన్న దేశాల్లో, అంటే ఓపెన్గా కొన్ని దేశాలు మద్దతు ఇవ్వకపోయినా కూడా అందులో గ్రూపులు చాలా వరకు వీళ్ళకి మద్దతు ఇస్తున్నాయి. అటువంటి ఇతర దేశాల్లో ఉన్న వీళ్ళ నెట్వర్క్, ప్రాక్సీ నెట్వర్క్స్ అనేది కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర నుంచి కొన్ని దాడులు జరగకపోయినా కూడా ఇక్కడ హిజ్బుల్లా వాళ్ళు మనకి ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం చూసాము. అదేవిధంగా ఇటువంటి ప్రాక్సీ నెట్వర్క్స్ అనేవి హర్మోజ్ జలసంధి దగ్గర దాడులు చేస్తున్నారు. ఈ ప్రాక్సీ నెట్వర్క్స్ యుఏ మీద దాడి చేస్తున్నారు, సౌదీ అరేబియా మీద చేస్తున్నారు, ఖతార్ మీద చేస్తున్నారు. ఇటువంటి దేశాలన్నింటి మీద కూడా ప్రాక్సీ నెట్వర్క్స్ని విస్తృతంగా వాడుతున్న పరిస్థితి. ఈ 5 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 ప్రధానమైన కారణాలు ఇరాన్ని ఈ అమెరికా దగ్గర నుంచి, అమెరికా దాడుల నుంచి పోరాడడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.